ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. నిన్న రాత్రి 15/5/2026 రాత్రి 11:30 సమయంలో మాకు రచ్చపల్లి గ్రామం నుంచి పెట్రోలింగ్ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రచ్చపల్లి గ్రామంలో అవుట్స్కట్స్లో శివార్లో ఈ జక్కుల కుమార్ అనే యొక్క చైన్లో కొంతమంది వ్యక్తులు ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ పారిపోయారు. అక్కడ రాత్రి చూస్తే అక్కడ ఈ ఐటమ్స్ అన్నీ, ఈ పూజ చేసిన ఐటమ్స్ అన్నీ, నిమ్మకాయలు, గుమ్మడికాయ, కొబ్బరికాయలు ఇవన్నీ అక్కడ సంఘటన స్థలంలో ఉన్నాయి. అదేవిధంగా పార కట్ట కూడా అక్కడే ఉంది. మార్నింగ్ మన రెవెన్యూ సిబ్బంది వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈరోజు మార్నింగ్ 7 గంటలకి ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ జక్కుల కుమార్ అనే యొక్క చైన్లో గుప్త నిధుల కోసం పూజలు జరుపుకున్న తవ్వకాలు జరపడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పారిపోయారు. వాళ్ళపై చర్య తీసుకోండి అని చెప్పి మార్నింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకి మన రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసుకొని ఈరోజు ఎవరైతే రాత్రి గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తవ్వకాలు జరపడానికి వెళ్ళారో ఈ సోదారి రాజసమ్మె అనే వ్యక్తి, ఆయన ఇంటి వద్ద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఉన్నారని అక్కడ మా ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళని అక్కడ ఈ 5 వ్యక్తులు ఏదైతే రాత్రి గుప్త నిధులు తవ్వకాలు కోసం వెళ్ళారో సోదారి రాజసమ్మయ్య, కస్తూరి భూమయ్య, ఈయన పొన్నారం విలేజ్, సోదారి రాజసమ్మయ్య చాకేపల్లి విలేజ్, జాడి నర్సయ్య ఆరేపల్లి విలేజ్ భీమారం మండలం, తిప్పర్తి రమేష్ మద్దికంటి విలేజ్ భీమారం మండలం, కస్తూరి రాజేష్ ఈయన పొన్నారం గ్రామం అయినది. వీళ్ళ ఐదుగురిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వీళ్ళు జక్కుల కుమార్ అని ఈ రాచపల్లి విలేజ్ అతను, ఆయన తన చైన్లో గుప్త నిధులు ఉన్నాయి, అవి వాటిని తవ్వి బయటికి వెలికి తీయడానికి రమ్మని చెప్పి ఈ 5గురిని మరాఠీ స్వామి అనే వ్యక్తి ద్వారా, అతను కూడా రాచపల్లి, అతని సాయంతో ఈ 5గురిని నిన్న రాత్రి అక్కడికి పిలిపించారు. పిలిపిస్తే వీళ్ళందరూ అక్కడికి చేరుకొని మద్యం సేవించున్నారు. ఆ సమయంలో మద్యం సేవించి ఈ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ అక్కడ పెట్టి పసుపు కుంకుమ పూజలు చేస్తూ తవ్వకాలు చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందా గ్రామం నుంచి. వస్తే రాత్రి అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు పారిపోయారని చెప్పింది. ఈరోజు వీళ్ళందరూ ఈ సోదారి రాజస్వామి ఇంటి దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు వీళ్ళు పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ జక్కుల కుమార్ తన చేనులో గుప్త నిధులు ఉన్నాయి కాబట్టి రావాలని చెప్పి వీళ్ళకి పురమాయించిండు. వీళ్ళని మాట్లాడుకున్నాడు. డబ్బులు 1000 రూపాయలు, ఒక్కొక్కటి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారంగా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినట్టు విచారణలో తేలింది. వీళ్ళు ఇదే విధంగా వీళ్ళే కాక కొంతమంది ఇంకా ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి మూఢనమ్మకాలతో ఈ చెన్నూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెళ్ళి ఈ విధంగా మూఢనమ్మకాలు పెట్టుకొని గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం ఇదంతా ఇంతకుముందు కూడా గతంలో చెన్నూరులో ఒకసారి కేసు నమోదైంది. ఇప్పుడు కూడా కేసు నమోదు చేసి వీళ్ళపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. వీళ్ళని తహసీల్దార్ ముందు కూడా మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వీళ్ళని మనీ ఫోర్ఫిట్ చేయడానికి బైండ్ ఓవర్ పూచికత్తు కూడా వీళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5గురిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాం, రిమాండ్ నిమిత్తం. ఈ జక్కుల కుమారు, మరాఠీ స్వామి ఇద్దరు ప్రజెంట్ ఫరార్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. ఈ విధంగా ఎవరైనా గుప్త నిధుల పేరిట తవ్వకాలు జరిపినా, పూజలు చేసినా, ఇట్లాంటి ఏమైనా ఎవరికైనా దృష్టికి వస్తే మాకు తెలియజేయండి. ఎవరు కూడా తొందరపడి వాళ్ళని చేయదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం.
ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించం. కాబట్టి ఏదైనా ఎవరికైనా సమాచారం తెలిస్తే మాకు వెంటనే తెలియజేయండి, వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకుంటాం.